హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆనంది మీద కోపంతో సునంద పెళ్లిళ్ల పేరయ్యకి ఫోన్ చేసి అర్జెంటుగా ఒక మంచి అమ్మాయిని చూడు. ఇంతవరకు నువ్వు తెచ్చిన అమ్మాయిలందరూ నాకు నచ్చలేదు. నా ఇంటికి కోడలయ్యే అమ్మాయిని తెమ్మంటే అనవసరమైన వాళ్ళని తెస్తున్నావు. త్వరగా నా ఇంటి కోడలయ్యే అమ్మాయిని తేవకపోతే నీ సంగతి చెప్తాను అని పెళ్లిళ్ల పేరయ్యని బెదిరిస్తుంది సునంద. దాంతో పెళ్లిళ్ల పేరయ్య సునంద మాటలకు భయపడతాడు. అప్పుడే ఒక అమ్మాయి నుంచి కాలొస్తుంది. ఆ అమ్మాయి పెళ్లిళ్ల పేరయ్యని నాకు 50,000 డబ్బులు ఇవ్వకపోతే నీ సంగతి చెప్తాను అని బెదిరిస్తుంది. తర్వాత పెళ్లిళ్ల పేరయ్య ఒక ఆలోచన చేస్తాడు. ఈ ఊర్వశికి ఎలాగూ పెళ్లి కాలేదు, ఈ అమ్మాయిని సునంద కోడలుగా చేస్తే ఊర్వశికి పెళ్లైపోతుంది, సునందకి తగిన కోడలు దొరుకుతుంది అని పెళ్లిళ్ల పేరయ్య అనుకుంటాడు. ఇంక ఈ ఊర్వశి ఎవరో కాదు, ఒక కొత్త అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అంటే, ఈ అమ్మాయి ఒక దొంగ. చైన్స్ దొంగలిస్తూ రౌడీల చేత దొంగతనాలు చేపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మాయి స్టోరీ ఏంటో చూద్దాం. ఊర్వశి దగ్గర ఉన్న అసిస్టెంటు జిరాఫీ ఊర్వశితో ఇలా చెప్తూ ఉంటాడు, రోడ్డు వైపు చూస్తూ. అక్కా, ఎవరూ రావడం లేదక్కా అంటాడు. రోడ్డన్నాక ఎవరూ రాకుండా ఎందుకుంటార్రా, వెయిట్ అండ్ వాచ్ అంటుంది. ఏంటక్కా మన ప్లాను, సైకిల్ చైన్తోనా కత్తితోనా అనడుగుతాడు. రెండూ కాదు అంటుంది. అసలీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అక్కా అనడుగుతాడు జిరాఫీ. ప్లాన్ ఫెయిల్ అవడానికి మనం ఉత్తుతివాళ్లం కాదురా, ఊర్వశి. ఈ ఊర్వశి ప్లాన్ చేస్తే ఊరంతా ఉలికి పడాల్సిందే. దట్ ఈజ్ ఊర్వశి అని చెప్తుంది. ఇంక జిరాఫీ రోడ్డువైపు చూసి అక్కా, పార్టీ కమింగ్ అంటాడు. అప్పుల్లో కొట్టుకుపోతున్న మనకి ఇలాంటి పార్టీయే కరెక్ట్రా, రే చలపతి అని పిలుస్తోంది. చెప్పక్కా అని వస్తాడు చలపతి. పార్టీ వస్తోంది. మెడలో నగలు సాలిడ్గా ఉన్నాయి. బంగారు తాడు, నల్లపూసలు, హారం. దాదాపు 10 తులాల పైనే ఉంటుంది. ఒక్కటే దెబ్బ, పట్టి గుంజితే 3 ఊడిపోవాలి అని చెప్తుంది ఊర్వశి. అక్కా, గుంజితే పడిపోతుందేమో అక్కా, అసలే రోడ్డు, తల రోడ్డుకు తగిలింది అంటే ఇక అంతే అంటాడు చలపతి. రే చలపతి, సోది చెప్పకురా, పడిపోద్ది, తల పగిలిపోద్ది, ఇదంతా మనకవసరమా, మనకు కావాల్సింది ఏమిటి, ఆవిడ మెడలో బంగారం, అర్థమైందా అంటుంది. తేంపేటప్పుడు కాస్త లేటైతే వాళ్ళ ఆయనని ఉతికి ఆరేస్తాడక్కా అంటాడు. ఏయ్, ఇలాంటివి ఇంతకుముందు ఎన్నో చేశాం, ఇంకెన్నో చేస్తాం అని చెప్తుంది. అది కాదక్కా. అరే జలం, అక్క చెప్పింది చెయ్యిరా. ఒరే జిరాఫీ, నీదేం పోయిందిరా, దొరికిపోతే బుక్కయ్యేది నేను. ఒరే, ఈ ఊర్వశి ఉండగా నీకు దొరికే పరిస్థితే రాదు అని చెప్తుంది. ప్లానేమైనా ఉందా అక్కా అని అడుగుతాడు చలపతి. ఒరే జిరాఫీ, రెడీ అక్కా అంటూ ఇద్దరూ రంగులు చల్లుకుంటూ బైక్ మీద వచ్చేవాళ్లకి అడ్డంగా పోతారు ప్లాన్ ప్రకారం. ఆగురా, ఆగురా, ఏమిటమ్మా ఇది, రోడ్డుమీద ఆటలేంటి, ఏంట్రా ఇది, మేం వెళ్లొద్దా, ఏంటిది, రోడ్డుమీద ఆటలేంటి, బండికడ్డు, తప్పుకోండి, తప్పుకోండి, ఏంటమ్మా ఇది, తప్పుకోండి, అడ్డు తప్పుకోండి అని అంటూ ఉంటారు బండిమీద ఉన్న అతను, ఆమె. ఏయ్, ఏంటమ్మా ఇది, ఏంటమ్మా ఇది అని అతనంటూ ఉండంగానే ఊర్వశి చలపతికి సైకి చేస్తుంది వచ్చే ఆమె మెడలో నగలు తీసుకోమని. దాంతో చలపతి వెనకాల నుంచి వచ్చి ఆమె మెడలో బంగాలు గొలుసులు తెంపేస్తాడు. అయ్యో, నా నగలు, నా నగలు, నా నగలేంటి, ఏయ్ ఆగురా, ఆగు, నా నగలు, రేయ్ ఏవండి, నా నగలు మొత్తం లాక్కున్నారండి అని చెప్తుంది. ఇంక ఊర్వశి నటిస్తూ చలపతి వెంట పరుగులు పెడుతుంది. తర్వాత వెనక్కి వచ్చి, ముందు మీరు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఎక్కడ పడితే అక్కడ దొంగలు ఎక్కువైపోయారు, వాళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్తుంది వాళ్లతో ఊర్వశి. ఏం చేస్తాం, మా కర్మ అంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఏంటక్కా, పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటావేంటిది అని జిరాఫీ అడుగుతాడు. సీసీ కెమెరా లేని ఏరియారా, కంప్లైంట్ ఇస్తే ఎవర్ని తీసుకెళ్తారు, నువ్వురా, దొంగలించిందాన్ని పంచుకుందాం అని అంటుంది. అంతానే అక్కా, మిషన్ కంప్లీట్ అయింది కదా, ఆ వాటాలు వేసుకుందాం పదారా, ఈ నల్లపూసలు నీకు, ఈ తాలి నీకు, ఈ హారం నాకు అని చెప్తుంది. ఇది అన్యాయమక్కా, గట్టిగా మరి గాయాలవ్వకుండా ఎంత టెక్నిక్గా తీశానో తెలుసా, నా టాలెంట్ నువ్వు గుర్తించాలి అని చలపతి అంటాడు. గుర్తించాను కాబట్టే ఫుల్లుగా ఇచ్చాను, లేదంటే సగమిచ్చేదాన్ని. రే జిరాఫీ, మన ఇంటికి వెళ్దాం పదరా, ఇంటి దగ్గర మా మదర్ ఆఫ్ ఇండియా వెయిట్ చేస్తూ ఉంటుంది, పద పద అక్కా అని వెళ్ళిపోతారు. ఇది ఏ ఊర్వశి స్టోరీ, ఇలాంటి ఊర్వశిని సునంద టార్చర్ భరించలేక సునంద దగ్గరికి తీసుకెళ్లడానికి ప్లాన్ వేస్తాడు పెళ్లిళ్ల పేరయ్య. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.